వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. చల్లగా వాన అయితే పడుతుందండి. అసలు వాతావరణం అయితే చాలా బాగుంది. ఇలాంటి వాతావరణం వేడిగా బజ్జీలు పకోడీలు ఇలా తింటే చాలా బాగుంటుంది కదండి. అందుకని బజ్జీలు అయితే వేస్తున్నాను. మీరు కూడా ఇలా వాన పడేటప్పుడు పకోడీలు బజ్జీలు ఇష్టంగా తింటారా? ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నా స్టైల్లో ఈ బజ్జీ ఎలా చేస్తానో మీకు చేసైతే చూపిస్తాను. ముందైతే మిర్చి బజ్జీని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు పిండి అయితే కలిపేసుకుందాం. ఇందులో అయితే నేను 2 కప్పులు శనగపిండి అలాగే ఒక 4 స్పూన్లు బియ్య పిండి అయితే వేసానండి. కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే కప్పుకు వచ్చి 2 స్పూన్లు బియ్య పిండి అయితే వేసానండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాము అయితే వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నా. టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండి. అలాగే మన కారానికి సరిపడగా కారం అయితే వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ వేసానండి. మిర్చి అయితే అసలు కారం లేవు, అందుకని కారం అయితే కొంచెం వేసాను. ఇవైతే ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నా పిండి మొత్తాన్ని. ఇప్పుడు ఇందులోకి బజ్జీ పిండికి తగిన వాటర్ అయితే పోసుకున్నానండి. ఒకసారి పిండి అంతా అయితే కలిపేసుకుంటున్నా. మనకు బజ్జీ వేయడానికి సరిపోయేటట్టుగా అయితే కలుపుకుంటున్నాను. మొత్తం పిండి అంతా అయితే కలిపేసానండి. ఉండలు లేకుండా అయితే చక్కగా అయితే కలిపేసుకుంటున్నా. ఇందులో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయండి. ఇప్పుడైతే ఈ మిర్చిని మధ్యలో ఘాటు అయితే పెట్టుకుంటాను. మొత్తం మిర్చి అంతా ఘాటు అయితే పెట్టేసుకున్నానండి మధ్యలో. ఇందులో గింజలు తక్కువే ఉన్నాయి, అందులో అసలు మంట కూడా లేదండి. అందుకే ఉన్న 4 గింజలు కూడా తీయట్లేదు. ఇంకా మిరపకాయల్లో పెడతానికైతే వాము శనగపిండి ఉప్పు అయితే ఒకసారి మిక్సీ అయితే పట్టేశానండి. మరీ మెత్తగా కాకుండా వాము నలిగేలాగైతే మిక్సీ అయితే పట్టుకున్నా. ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఈ మిర్చిల్లో స్టఫ్ అయితే చేసేస్తానండి. ఇలాగా ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో అయితే వంట చేస్తున్నాను కదా, అందుకని మొత్తం చూపించలేకపోతున్నా. ఇలా మొత్తం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. బజ్జీ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, పెద్ద బండి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఈ మిర్చిని బజ్జీలా అయితే వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక. ఇప్పుడు ఇంత పెద్ద మిర్చి గిన్నెలో పట్టదు కదండి. ఈ మధ్య ఎవరు చూసినా గ్లాస్లో ముంచి వేస్తున్నారు కదా బజ్జీ, అలాగని నేను కూడా ట్రై చేద్దామని గ్లాస్లో అయితే వేస్తున్నాను. మనం నార్మల్గా ఇంట్లో వాటర్ గ్లాసులో అయితే సరిపోవట్లేదండి, అందుకని మజ్జిగ చేస్తానికి ఇలాంటి డబ్బాలు అయితే కొన్నాను. దాంట్లో అయితే వేస్తున్నా. దాంట్లో అయితే కరెక్ట్గా సరిపోయింది మిర్చి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మిర్చి అయితే వేసేసుకుందాం. కరెక్ట్గా ఈ పచ్చిమిర్చి అయితే డబ్బాకి సరిపడగా అయితే ఉందండి. ఇవైతే బజ్జీలో వేసేసుకుంటున్నా. మా పిల్లలు అయితే పక్క నుంచి తెగ అరుస్తున్నారండి. చాలా గోల అయితే చేస్తున్నారు. ఇలా కూడా చాలా బాగానే వచ్చినాయండి బజ్జీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే అటు ఇటు తిప్పుకొని అయితే వేపేసుకుంటున్నా. బజ్జీ అయితే బాగా క్రిస్పీగా అయితే వేగినాయండి. వీటిని అయితే ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇందులో అయితే ఏ సోడా ఉప్పు అలాంటివి ఏమి వేయలేదండి. బయట కొన్నప్పుడు అలాగే వేస్తారు, మనం ఇంట్లో అయినా మంచిగా చేసుకోవాలి కదండి, అందుకని అలాంటివి అయితే ఏమి వేయను నేను. బజ్జీ అయితే తీసేసుకున్నాను. పక్కన చిన్న ముక్కలా పడతాయి కదండి, అవి కూడా ఫస్టే తీసేసుకోవాలి. మళ్ళీ మాడిపోయినాయి అంటే అవి ఇంకో బజ్జీకి అయితే అంటుకుంటాయి, అసలు బాగోవు అలాగా. మొత్తం బజ్జీ అయితే తీసేసుకున్నాను. ఇంకో వాయి అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఎంతమందికి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇవి కరెక్ట్గా 11 పచ్చిమిరపకాయలు వచ్చినాయండి. ఇవి అరకిలో అయితే వచ్చినాయి. అరకిలో 70 రూపాయలు అయితే తీసుకున్నారు ఈ మిర్చి. మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే కనబడ్డాయండి, ఎప్పుడు వేయలేదు కదా ఇలాగని చెప్పి అలాగే తీసుకున్నాను. చాలా పెద్దగా బాగున్నాయండి మిర్చి అయితే, కానీ కొంచెం కూడా కారం లేదండి. చాలా టేస్టీగా అయితే కూడా ఉంది మిర్చి. మనం బాగా వేపుకుంటే లోపల మిర్చి కూడా బాగా ఎగితే బాగుండిద్దండి, పచ్చిగా ఉంటే బాగోదు.
బజ్జీలన్నీ వేసేసుకున్నాను అండి. ఇందులో స్టఫ్కి అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ, తురుముకున్న క్యారెట్ అయితే తీసుకున్నాను. ఈ రెండు అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నా. ఇందులో కొత్తిమీర వేసుకున్న ఇంకా బాగుండిద్దండి. కొత్తిమీర అయితే మిస్ అయింది. ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను. ఇవైతే కటింగ్ వైపు అయితే మనకి తెలిసిపోతుందండి. మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, అటువైపు అయితే తెలిసిపోతుంది. అక్కడే మళ్ళీ ఇంకోసారి నాటైతే పెట్టేసుకుంటున్నా. పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ స్టఫ్ అయితే బజ్జీలో అయితే పెట్టుకున్నానండి బాగా. ఇవి కొంచెం ఎక్కువగా పెట్టుకుంటేనే టేస్ట్గా అయితే ఉండిద్ది. అలాగే పైన కొంచెం కారం అయితే జల్లాను. ఇది ఇంట్లో మనం చేసుకున్న కారం కాబట్టి చున్నులపాయ కారం చాలా టేస్ట్గా అయితే ఉండిద్దండి. కారం అయితే జల్లేసుకున్నా. మిర్చి కారంగా ఉంటే మాత్రం పైన కొంచెం కారం తక్కువే చల్లుకోండి. స్పైసీగా తినేవాళ్ళు అయితే చల్లుకోండి ఎక్కువ. ఇప్పుడు దీని మీద ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నానండి. దీని మీద నిమ్మకాయ ఎక్కువ ఉన్నా చాలా బాగుండిద్దండి. పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది. ఇంతేనండి, నా స్టైల్లో మిర్చి బజ్జీ అయితే ఇలా చేస్తానండి నేను ఎప్పుడు చేసినా. బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వల్లీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, బాయ్.